సో మేనరికం పెళ్ళిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లలు పుట్టకపోవడానికి మేనరికం ఒక కారణమేనా అని డౌట్స్ అండి. సో మేనరికం పెళ్ళి అంటే ఏంటి? ఫస్ట్ చాలామంది అసలు మేనరికం పెళ్ళి ఏంటి, మేనరికం పెళ్ళి ఏది కాదు, ఇందులో కూడా క్లారిటీ ఉండట్లేదండి ఫస్ట్. సో సొంత మామల్ని అంటే మన పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ని, మేనమామ అంటే మదర్స్ బ్రదర్, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది మేనరికం అండి. లేదా పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ పిల్లలు అంటే ఫస్ట్ కజిన్స్ అంటాం మనం, మన ఫస్ట్ కజిన్స్. సో మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు కానీ, మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా పెళ్లి చేసుకున్నా కూడా ఇది మేనరికం అండి. ఇది మించి ఇంకా దూర బంధువులు లేదా గ్రాండ్ పేరెంట్స్ తరపున రిలేట్ అయి ఉన్న బంధువులు వాళ్ళని చేసుకుంటే అది మేనరికం అని కన్సిడర్ చేయమండి మేము. ఎందుకంటే అలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ చూడము. సో ఈ సొంత పేరెంట్స్ సిబ్లింగ్స్ లేదా ఫస్ట్ కజిన్స్ ఈ మేనరికం పెళ్ళిలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చూస్తుంటామండి. ప్రతిసారి ప్రాబ్లం ఉంటుంది అని కంపల్సరీ ఉండదు. ఎన్నో మేనరికంలో జరిగిన పెళ్ళిళ్ళు నార్మల్ పిల్లలు కూడా పుడతారండి. సో ఎవ్రీ జనరేషన్లో అలా మేనరికం కంటిన్యూ అవుతూ వస్తే కొన్నిసార్లు అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం మేము. సో ఈ మేనరికం పెళ్ళిలో గర్భం రావడానికి ప్రాబ్లం ఉండదండి.